మొత్తానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీ డేట్స్ అయితే ప్రకటించారనమాట. చాలా మంది కస్టమర్స్ అయితే రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డెలివరీ డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఓలా ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ రోడ్స్టర్ ఎక్స్ బైక్స్ యొక్క డెలివరీని మే 23వ తారీఖు అంటే శుక్రవారం రోజు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ గారు అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో వాస్తవానికి ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో నిజానికి ఇది ప్రీవియస్ మంత్ లోనే, అంటే మనకి ఏప్రిల్ నెలలోనే ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ ప్రారంభం కావాల్సి ఉండే, బట్ వాళ్ళు దాన్ని డిలే చేసుకుంటూ వచ్చారు. ఏప్రిల్ కాస్త మే అని చెప్పి, బట్ ఎట్టకేలకు ఇప్పుడు మే నెలలో అయినా ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ అయితే ప్రారంభించబోతున్నారు అనమాట. ఒకనొక టైంలో ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఒక ఇష్యూ కూడా నడిచింది. వీళ్ళ ఫిబ్రవరి మార్చ్ మంత్ సేల్స్ అనుకుంటా, వీళ్ళు రోడ్స్టర్ ఎక్స్ బైక్ సంబంధించిన డెలివరీస్ ఇవ్వకపోయినా వాటి యొక్క సేల్ ని వాళ్ళ సేల్ రిపోర్ట్ లో చూపించారు. దానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా ఒక ఆన్సర్ అడిగారు. దానికి మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారు, లేదు మాకు ఫుల్ పేమెంట్ చేసిన కస్టమర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో పెట్టాము, ఇదంతా జరిగింది. బట్ కస్టమర్స్ అయితే మాత్రం దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఒకసారి మనం రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒకసారి చెక్ చేద్దాం, ఏ ప్రైస్ లో వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ ను ఆఫర్ చేస్తున్నారని. సో స్టార్టింగ్ మనం చూసినట్లయితే రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. 2.5 కిలోవాట్ వేరియంట్, 140 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ₹1,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రోడ్స్టర్ ఎక్స్ 3.5 కిలోవాట్ వేరియంట్, 195 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 118 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ₹1,10,000 ఎలక్ట్రిక్ బైక్ ను ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ 4.5 కిలోవాట్ల కెపాసిటీతో 252 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో ₹1,25,000 అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్, రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 4.5 కిలోవాట్ల కెపాసిటీతో 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 252 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, ₹1,30,000 ప్రైస్. చివరిగా రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 501 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. ₹2,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో ప్రకటించిన డెలివరీస్ ఏదైతే ఉందో వీళ్ళు 9.1 కిలోవాట్ అవర్ కెపాసిటీ బైక్ అయితే ఇప్పుడైతే డెలివరీస్ అయితే ఇవ్వట్లేదు అనమాట. వాళ్ళు మాకున్న సమాచారం ప్రీవియస్ గా థర్మల్ రన్ ఇష్యూస్ ఏదో ఉన్నాయని చెప్పారు 9.1 కిలోవాట్ అవర్ కెపాసిటీ పరంగా. అలానే రోడ్స్టర్ ఎక్స్ 9.1 కిలోవాట్ అవర్ కెపాసిటీ బైక్ లోనే భారత్ సెల్స్ ని కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్ లోనే అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ప్రెసెంట్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇప్పుడు మీకు చెప్పిన మే 23వ తారీఖు సంబంధించిన ఇనీషియల్ డెలివరీస్ ఏదైతే ఉన్నాయో అప్పుడైతే డెలివరీస్ లో ఇది బైక్ అయితే ఉండట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇనీషియల్ గా ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ బెంగళూరులో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దాని తర్వాత ఎలక్ట్రిక్ బైక్ ని ఇతర ప్రాంతాల్లో కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే కస్టమర్స్ ఒక ప్రశ్న ఉంటుంది, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ రోజు వరకు ఎందుకు డెలివరీస్ ని డిలే చేశారని చెప్పి. 2 పాయింట్స్ అయితే మనకైతే ప్రస్తావనలోకి వస్తాయి అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ప్రీ బుకింగ్ అయితే తీసుకున్నారు, కానీ అప్రూవల్ కి పంపించలేదు అనమాట. ఇనీషియల్ గా కొంత టైం అనేది మనకి ఏఆర్ఐ అప్రూవల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి కొంచెం టైం తీసుకుంది, దాని వల్ల కొంచెం డిలే అయిందని ఒక సమాచారం వచ్చింది. ఆ తర్వాత మీకు చెప్పాను 9.1 కిలోవాట్ అవర్ కెపాసిటీ స్పెసిఫిక్ గా ఆ బైక్ వేరియంట్ వరకు థర్మల్ రన్ ఇష్యూస్ వల్ల అది కాస్త కొంచెం డిలే అయినట్టుగా తెలుస్తుంది. ఈ 2 పాయింట్స్ వల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా వాళ్ళు చెప్పిన ఏప్రిల్ మంత్ అనే షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో ఆ టైంకి అయితే వాళ్ళు డెలివరీ చేయలేదు. కేవలం ఈ ఓలా ఎలక్ట్రిక్ ఈ బైక్ గురించినే కాదు, ప్రీవియస్గా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఇలాగే పలానా డేట్కి మేము డెలివరీ ఇస్తామని చెప్పారు, బట్ ఆ డెలివరీ డేట్కి అయితే ఇచ్చేవారు కాదు. ఒకటి లాంచ్ మాత్రం పర్ఫెక్ట్గా లాంచ్ చేసేవారు, డెలివరీస్ మాత్రం ఆ టైంకి ఎప్పుడు డెలివరీ ఇచ్చేవారు కదా. అది రెగ్యులర్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి చెప్పడం అలవాటు అయిపోయింది, కస్టమర్స్ కూడా అది అలవాటు పడిపోతూ వచ్చారు. అలానే మనం ఒకసారి మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ బైక్స్ ఏం ఆఫర్ చేస్తున్నారో కూడా చెక్ చేస్తే కనుక ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓబెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఓబెన్ రార్ ఈజెడ్ వేరియంట్ ₹90,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఓబెన్ రార్ ఈజెడ్ 3.4 కిలోవాట్ వేరియంట్ ₹1,10,000 ప్రైస్ తో ఎలక్ట్రిక్ బైక్ ను ఆఫర్ చేస్తున్నారు. ఓబెన్ రార్ ఈజెడ్ 4.4 కిలోవాట్ అవర్ కెపాసిటీ ₹1,20,000 సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ బైక్ ను ఆఫర్ చేస్తున్నారు. వీటి యొక్క రేంజెస్ చూసినట్లయితే 110 కిలోమీటర్లు, 140 కిలోమీటర్లు, 175 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే రివాల్ట్ కంపెనీ వాళ్ళు కూడా రివాల్ట్ RV1 ఎలక్ట్రిక్ బైక్ ని రివాల్ట్ RV1 ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ ను ఆఫర్ చేస్తున్నారు. అలానే రివాల్ట్ RV బ్లేజెక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. వీటిలో అయితే 85 కిలోమీటర్ టాప్ స్పీడ్, 150 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి RV1 అయితే కనుక 70 కిలోమీటర్ టాప్ స్పీడ్, 100 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 0 నుండి 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 15 నిమిషాలు అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. సో మీకు ఇప్పటిదాకా చెప్పిన రివాల్ట్ కానివ్వండి లేకపోతే ఓపెన్ ఎలక్ట్రిక్ బైక్స్ ఏదైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం లిమిటెడ్ ఏరియాస్ లో మాత్రమే ఈ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మేజర్ గా మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ అనేది స్కూటర్స్ డెలివరీ ఇస్తున్నారు, వీళ్ళ బైక్స్ కూడా అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డెలివరీ డేట్స్ మీద క్లారిటీ వచ్చేసింది. మరి ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి
సంబంధించిన బైక్స్ మీరు తీసుకోవచ్చా లేదని ఒక డౌట్ అయితే వస్తుంది. సో మేము ప్రీవియస్గా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉండేవాళ్ళు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తాము కొత్తగా జెన్ 3 సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేసినప్పుడు కూడా రేంజెస్ 242 కిలోమీటర్లు అని చెప్పి రేంజెస్ చెప్పారు. కానీ రియాలిటీ వచ్చేసరికి సర్టిఫైడ్ రేంజ్ కి రియల్ రేంజ్ లో చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సుమారు ఒక 80 కిలోమీటర్స్, ఒక 70-80 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో సిమిలర్ గానే ఇప్పుడు బైక్స్ లో కూడా అదే రేంజ్ లో మనకి సర్టిఫైడ్ రేంజెస్ క్లెయిమ్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక ఎలక్ట్రిక్ బైక్ తీసుకునే ముందు కానీ, ఎలక్ట్రిక్ కార్ కానివ్వండి, ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది తీసుకునే ముందైనా కంపెనీ వాళ్ళు చెప్తుంది సర్టిఫైడ్ రేంజా, రియల్ రేంజా, వాళ్ళు చెప్తుంది ఏ స్పీడ్ లో ఏ రేంజ్ వెళ్తుంది, సింగిల్స్ లో వెళ్తే రేంజ్ వస్తుంది, డబుల్స్ లో వెళ్తే ఆ రేంజ్ వస్తుంది అనే క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ఆ ఎలక్ట్రిక్ బైక్ అనేది తీసుకోండి. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే మాత్రం ప్రెసెంట్ మన మార్కెట్ లో ఎవరు కూడా ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేయట్లేదు. బట్ ఓపెన్ వార్ వంటి కంపెనీస్ అయితే ఆఫర్ చేస్తుంది. మేజర్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దేన్ని టార్గెట్ చేస్తున్నారంటే తక్కువ ప్రైస్ లో ఎక్కువ రేంజ్ ని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు ఇంట్రడక్షన్ ప్రైస్ కింద 2.5 kWh వేరియంట్ ఎలక్ట్రిక్ బైక్ ఇంకా తక్కువ ప్రైస్ గా ఇప్పుడు ఇంట్రడక్షన్ ప్రైసింగ్ ఆఫర్ అయిపోయింది కాబట్టి 1 lakh ప్రైస్ అయితే పెట్టారన్నమాట. నాకు గుర్తున్నంత వరకు అరౌండ్ 80,000 ఆ ప్రైస్ లో ఇనిషియల్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అయితే లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ఆ ప్రైజెస్ మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇంకా తక్కువ ప్రైస్ కి ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఆఫర్ చేసే బైక్ కన్నా తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నారు. బట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ సిమిలర్ బ్యాటరీ ప్యాక్ అయినప్పటికీ సర్టిఫైడ్ రేంజ్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొంచెం ఎక్కువ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన బైక్స్ కానివ్వండి, లేకపోతే స్కూటర్స్ కానివ్వండి, ఏదైనా తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫైడ్ రేంజ్ అంటే ఏంటి, రియల్ రేంజ్ అంటే ఏంటి, మీకు సింగిల్స్ మీద ఎంత రేంజ్ వస్తుంది, డబుల్స్ మీద రేంజ్ వస్తుంది అని క్లారిటీ వచ్చిన తర్వాత ఏ వెహికల్ అయినా తీసుకోండి. ఒకవేళ మీకు ఇటువంటి డౌట్స్ వస్తే, మాక్సిమం చాలా మంది కస్టమర్స్ ఇటువంటి వాటి మీద డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఒకే ప్రైస్ సెగ్మెంట్ లో 2-3 బైక్స్ ఆప్షన్స్ మన భారతదేశ మార్కెట్ లో ఉన్నాయి. అలాంటిటప్పుడు మనం ఏ బైక్ తీసుకోవాలి, మీకు మీరుగా ఒక నాలెడ్జ్ ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఒక పర్పస్ ఉండొచ్చు. వాళ్ళు తీసుకునే ఒక బైక్ ఫ్యామిలీ కోసం కావచ్చు, మీకు కావాల్సిన బైక్ ఇండివిజువల్ పర్పస్ కోసం కావచ్చు. అలాంటప్పుడు మీ ఫ్రెండ్ చెప్పిన ఆప్షన్ మీకు సూట్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసమే మీకు మీరుగా సొంతంగా నాలెడ్జ్ తెచ్చుకుని మీకు కావాల్సిన ఎలక్ట్రిక్ వెహికల్ మీరే తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈవీ కుర్రాడు ఛానల్ తరపున ఈవీ కుర్రాడు కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం అనమాట. స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ 2-wheelers ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ స్పెసిఫికేషన్ చార్ట్ అయితే ఇస్తున్నాం అనమాట. సో మీరే ఉదాహరణకు ఓపెన్ రారు, ఓలా ఎలక్ట్రిక్, రివాల్ట్ వంటి సంబంధించిన బైక్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏది తీసుకోవాలో తెలియట్లేదు. సో అప్పుడు మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఓకే ఈ బైక్ లో మీరు సింగిల్ పర్సన్ గా ఇంత యావరేజ్ 40 స్పీడ్ తో వెళ్తే ఈ బైక్ లో ఎంత రేంజ్ వస్తుందో రాసుకోవాలి. లేకపోతే ఈ బైక్ లో మనకి సర్టిఫైడ్ రేంజ్ ఎంత ఉంది, రియల్ గా మీకు ఎంత రేంజ్ వస్తుంది. ఒకవేళ మీరు డబల్స్ తో వెళ్తుంటే అప్పుడు మీకు వెయిట్ ఎంత ఉంటుంది వెహికల్ కి ఓవరాల్ గా, అప్పుడు మీకు రియల్ రేంజ్ ఎంత వస్తుంది. ఛార్జింగ్ టైం 100% ఛార్జింగ్ ఏ మోడల్ లో ఫాస్ట్ గా అవుతుంది, 80% కొన్ని మోడల్స్ ఫాస్ట్ గా అవచ్చు, బట్ ఇంకోటి 100% కి ఇంకొక మోడల్ ఛార్జ్ అవ్వచ్చు. మీ ప్రిఫరెన్స్ ఏంటి, 100 ఫుల్ ఛార్జింగ్ పెడితే ఎంత రేంజ్ వస్తుంది, 80% పెడితే మీకు కావాల్సిన రేంజ్ కవర్ అయిపోతుంది. ఈ అన్ని పాయింట్స్ కూడా మీకు ఈ స్పెసిఫికేషన్ చార్ట్ లో అయితే కవర్ అవుతుంది అనమాట. మీరు జస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ చార్ట్ చూస్తే చాలు, మెజారిటీ ఆ స్పెసిఫికేషన్ షీట్ లో మాక్సిమం క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ షీట్ కూడా మీకు ఉచితంగా ఈ కోర్సులు అనేది ఆఫర్ చేస్తుందన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డెలివరీ డేట్ అప్డేట్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాను లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేడీస్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.